ఒకప్పుడు నేను మందుకు బానిసై ఉన్నాను. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యేటువంటి క్యాండిడేట్గా ఉన్నాను. ఒకప్పుడు నేను పోర్నోగ్రఫీకి ఒక బానిసగా బ్రతికానండి. అవునండి, ఒకప్పుడు నేను నాకు భవిష్యత్ అంటే భయం, ఒక పిరికివానిగా బ్రతికానండి. అయినను ఆయన తన ప్రేమ వలన నేను మార్చివేయబడ్డాను. నువ్వు ఓటమి పాలై ఉండొచ్చు, అయినను ప్రయత్నించకుండా ఉండలేవు. నీవు విఫలం చెందినటువంటి వాడు అయి ఉండొచ్చు, అయినను నువ్వు ప్రయత్నించకుండా మానలేవు. నీవు ఎప్పుడో ఓడిపోయావేమో, ఎప్పుడో బాధపడ్డావేమో, అయినను మరలా ఒక అవకాశం ఇవ్వకుండా ఉండలేవు. నీ యొక్క జీవితం యొక్క విలువ ఏంటో తెలుసా? ఒక ప్రాణం. దట్ ఈస్ హౌ వాల్యుబుల్ యు ఆర్. ఆయనకి జీవితాన్ని అర్పించేశాడు నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ గతం గురించి కాదు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన సిలువెక్కాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన నూతన అవకాశాలు సృష్టిస్తున్నాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి మార్గాలను సరళం చేస్తున్నాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి నీకు స్వస్థతనిస్తున్నాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి. అందుకే నీ గతం కన్నా నీ భవిష్యత్తు చాలా ప్రాముఖ్యం. నువ్వు నీ గతాన్ని కాపాడుకుంటున్నావా? నీ భవిష్యత్తును కాపాడుకుంటున్నావా? మనము గత 2 వారాలుగా మాట్లాడుతున్నటువంటి అంశము ఈ రోజుతో ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. కానీ ఈ యొక్క ముగింపు ఎలా ఉండబోతుందంటే, అదేదో మనం మెసేజ్ స్టార్ట్ చేసాం కాబట్టి ముగించాలని కాదు. ఈ యొక్క మెసేజ్ ఎలా ఉండబోతుందంటే, మనము ఆ యొక్క వర్తమానాన్ని మనము ఎలాగ ఇంప్లిమెంట్ చేయగలము, ఎలాగ మనం ప్రాక్టికల్గా మన యొక్క జీవితంలో దాన్ని వాడగలము అనేటువంటి విధంగా నేను ఈరోజు దాన్ని ముగించకపోతున్నాను. సో పార్ట్ 3 మన గతం గురించి, గతంతో ఎలా జీవించాలి, గతాన్ని ఎలా విడిచిపెట్టాలి, మనం గతాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ఆ అంశం పేరు ఏంటంటే, మన గతాన్ని మనము ఎలాగా నిర్వహించుకోవాలి, మన గతాన్ని మనము ఎలాగా నిర్వహించుకోవాలి. హౌ షుడ్ వి మేనేజ్, లేకపోతే మన యొక్క గతాన్ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలి అనేటువంటి దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. నీ గతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టాలంటే నువ్వేం చేయాలి? పాస్టర్ గారు, నేను నా గతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు అనేటువంటి వారితో మాట్లాడట్లేదు. నేను నీ గతాన్ని విడిచిపెట్టాలి అని ఆశపడుతున్నటువంటి వారితో మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే, వారి యొక్క గతాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడరు. అమ్మో, నా గతం పోతే నేనేమైపోవాలరా బాబు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గతము మంచిదే, కానీ గతముతో వచ్చేటువంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. సో మన గతాన్ని విడిచిపెట్టకుండా మన భవిష్యత్తులోకి మనము వెళ్ళలేము. మన గతాన్ని మనం విడిచిపెట్టకుండా మన భవిష్యత్తులోకి వెళ్ళలేము. మనం ఒక బరువు దించకుండా కొత్త బరువును మోయలేము. అయ్యా అండర్స్టాండింగ్? నా ప్రియ సహోదరి సహోదరుడా, గతాన్ని పట్టుకుంటూ ఉంటే మన భవిష్యత్తులోకి మనము వెళ్ళలేము. మనం గతాన్ని పట్టుకుని ఉంటే మన భవిష్యత్తులోకి మనం ఎలా వెళ్తాము? అనేక మందికి మీ గతం మిమ్మల్ని ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మీ యొక్క గతము మిమ్మల్ని ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఆ యొక్క గతం ఏం చేస్తుందంటే, మిమ్మల్ని ఖైదీలుగా మార్చి మిమ్మల్ని మీ యొక్క భవిష్యత్తులోకి వెళ్ళకుండా చేస్తుంది. సో మనం ఈ యొక్క గతం బట్టి మనం లాక్ అయిపోయి ఉంటున్నాము. వీఆర్ బీయింగ్ లాక్డ్ బై అవర్ పాస్ట్. మన యొక్క గత ఆలోచనలు బట్టి, గత సంఘటనలు బట్టి మనం బంధించేసుకుంటా ఉంటున్నాము, మనము ఖైదీపరుచుకుంటా ఉంటున్నాము. కానీ యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనము ఏమని చెప్తుందంటే, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానము తలంచకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఈ యొక్క వచనాన్ని నేను విభజించి పార్ట్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, భయపడకము. అందరూ చెప్పండి, భయపడకము. మనము అనేక సార్లు దేని గురించి ఎక్కువ భయపడతా ఉంటాం? వాట్ ఆర్ వి అఫ్రేడ్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద టైమ్ అంటే, మన వైఫల్యాల గురించి, మన యొక్క ఫెయిల్యూర్స్ గురించి మనం ఎక్కువ భయపడతా ఉంటాం. మన యొక్క ఓటముల గురించి మనం ఎక్కువ భయపడతా ఉంటాం. అందుకే వ్యాపారం చేసేటువంటి వారు ఒకవేళ విఫలం చెందినట్లయితే, లాస్ చెందినట్లయితే, మరలా వారు వ్యాపారం చేయడానికి భయపడతా ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క లాస్ వచ్చినటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క
జ్ఞాపకము వారికి ఎదురొస్తూ ఉంటుంది. అనేక మంది ఇప్పటికి కూడా మ్యాథ్స్ అంటే ఎందుకు భయపడతారంటే వారి యొక్క స్కూలింగ్ డేస్లో వారు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యారు గనక, లేకపోతే దేకుతూ పాస్ అయ్యారు గనక. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనము వీఆర్ నాట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ మ్యాథ్స్ అనగానే అమ్మో, మ్యాథ్స్ టీచర్ అనగానే అమ్మో అని భయపడిపోతూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందంటే భయపడకుము అని చెప్తుంది. మనము భయపడే దేని గురించి అంటే మన యొక్క వైఫల్యాల గురించి, మన యొక్క ఫెయిల్యూర్స్ గురించి మనం భయపడతా ఉంటాం. కానీ ఎందుకు భయపడకూడదు అని చెప్తుందంటే రెండవ మాట, నీవు సిగ్గుపడనక్కర్లేదు అనేటువంటి మాటను చూస్తున్నాము. నీవు సిగ్గుపడనక్కర్లేదు. నువ్వు గతంలో ఓడిపోయావు గనుక, మరలా ఓటమి పాలవుతావు గనుక నీవు భయపడతా ఉంటావు. కానీ గతంలో ఓడిపోయినందుకు మరలా ఓడిపోతావు అనేటువంటి గ్యారంటీ కాదది. Just because you failed in your past, it doesn't mean that it is a guarantee that you're going to fail in your future. ఏమండి, ఒకసారి సక్సీడ్ అయితే మనం రెండోసారి కూడా సక్సీడ్ అవుతామనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. అదేవిధంగా ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మనం రెండోసారి కూడా ఓడిపోతామనేటువంటి గ్యారంటీ లేదు. ఒకసారి నువ్వు క్రికెట్లో ఆ మైదానంలో చక్కగా బాల్ ఏదో రీతిగా కనెక్ట్ అయింది నీ బ్యాట్కి, అనుకోకుండా 6 వెళ్ళిపోయింది. సక్సెస్ అని చెప్పి 6ని సెలబ్రేట్ చేసుకున్నావు. నెక్స్ట్ బాల్ అవుట్ అయ్యావు. దాని అర్థం ఏంటి? ఒక్కసారి 6 తగిలినంత మాత్రాన నెక్స్ట్ టైం కూడా 6 తగులుతుంది అనేటువంటి గ్యారంటీ లేదు. అదే రీతిగా ఒక్కసారి డక్అవుట్ అయినంత మాత్రాన నెక్స్ట్ టైం నువ్వు సెంచరీ కొట్టకుండా ఉంటావు అనేటువంటి గ్యారంటీ లేదు. దాని అర్థం ఏంటంటే ఒకసారి డక్అవుట్ అయినా మరలా ఇంకొక ఛాన్స్ వస్తే నువ్వు సెంచరీ కొట్టచ్చు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, సో దాని అర్థం ఏంటంటే ఘనత మనకి పర్మనెంట్ కాదు, అదే రీతిగా సిగ్గు కూడా పర్మనెంట్ కాదు. మనకి విజయము పర్మనెంట్ కాదు, అదే రీతిగా ఓటమి కూడా పర్మనెంట్ కాదు. ప్రతి వ్యక్తి ఎవరైతే విజయవంతుడిగా ఉన్నాడో వాడు ఏదో ఒక టైంలో ఓడిపోయినటువంటి వ్యక్తే. నేను కూడా ఆ బ్యాచ్ చెందినటువంటి వ్యక్తినే. మీకు విషయం చెప్పనా, నేను గెలవటం కన్నా ఓడిపోయిన శాతమే ఎక్కువ. కానీ ఆ యొక్క గెలిచినది నా యొక్క ఓటమిల్ని కప్పివేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి వ్యాపారస్తుని అడిగితే, ప్రతి విజయవంతుని అడిగితే వారు చెప్పేది ఏంటి అంటే, నేను ఓడిపోయినా సరే విడిచిపెట్టకుండా నేను నా యొక్క పోరాటాన్ని కొనసాగించానని చెప్తా ఉంటాడు. అందుకే గెలుపులో ఓటమి ఒక భాగమై ఉంటుంది. గెలుపులో ఓటమి ఒక భాగమై ఉంటుంది అంతే. ఓటమి ఒక భాగము మాత్రమే, ఓటమే జీవితం కాదు. ఓటమి జీవితంలో ఒక చిన్న భాగం అంతే. ఓటమి రావటం వల్లనే మనము విజయంలోకి అడుగు పెడతా ఉంటాం. ఏదో ఒకసారి ఫెయిల్యూర్ అయిపోయాను కదా అని చెప్పి జీవితాంతం ఫెయిల్యూర్గా ఉంటామని చెప్పి అనుకోవద్దు. ఏదో ఒకసారి విడాకులు అయ్యాయి కదా, డివోర్స్ అయ్యింది కదా అని చెప్పి ఇక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎవరిని నమ్మటము ఆపివేస్తూ ఉంటాం. జస్ట్ బికాజ్ యువర్ డివోర్స్డ్ వన్స్ డజంట్ మీన్ దాట్ యు షుడెంట్ గెట్ మ్యారీడ్ అగైన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఒక్కసారి ఓటమి అయింది, ఒక్కసారి నేను విడిచిపెట్టారు జనులు, ఒక్కసారి నీవు మోసపోయావు, లేకపోతే ఒక్కసారి నేను మోసం చేశారు, దాని అర్థము మరలా నువ్వు ప్రయత్నించకుండా ఉండడం అనేటువంటిది కాదు. గుర్తుపెట్టుకో, ఓటమి తాత్కాలికం మాత్రమే. ఓటమి తాత్కాలికం మాత్రమే. నీవు సిగ్గుపడతా ఉంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆ యొక్క వైఫల్యమైనటువంటి జీవితంలోనే జీవించటానికి నీవు నిర్ణయం తీసుకున్నావు అని దాని అర్థం. నీవు పడటంలోనే నీ యొక్క జీవితాన్ని గడుపుతున్నట్లయితే నీవు ఓటమి పాలు అవటానికి మాత్రమే జీవిస్తున్నట్టు నీవు ఒప్పేసుకుంటున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎప్పుడు కూడా మంచి సమయాల్లో ఎదగము. అన్ని సౌకర్యంగా ఉంటే మనం ఎదగము. మనం ఎదగాలంటే ఒత్తిడి కావాలి. మనం ఎప్పుడు ఎదిగేదంటే చెడ్డ సమయాల్లో ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడు ఎదుగుతూ ఉంటామంటే ఎప్పుడైతే ఒత్తిడి మనపైన ప్రభావితం చేస్తూ ఉంటుందో అప్పుడే మనం ఎదుగుతూ ఉంటాం. ఒక చిన్న విత్తనాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ యొక్క చిన్న విత్తనము భూమిలో పాతపెట్టిన తర్వాత ఆ యొక్క భూమి యొక్క ఒత్తిడి ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? ఆ యొక్క చీకటి ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? ఆ యొక్క చీకటి ఎంత ప్రభావితం చేస్తుందంటే ఆ యొక్క విత్తనములో ఉండేటువంటి జీవము వెలుగు కొరకు ప్రాకులు పడి వెలుగు కొరకు అది ఎదురు చూస్తూ చీల్చుకుంటూ భూమిలో నుండి వెలుగు కొరకు ఆ యొక్క విత్తనము ఒక మొలకెత్తుతుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంత సౌకర్యంగా ఉంటే మనం ఎదగము. అందుకే నా మీద నేనే ఒత్తిడి పెట్టుకుంటా ఉంటాను. ఎందుకో తెలుసా? నీ మీద నువ్వు ఒత్తిడి పెట్టుకోకపోతే ఇంకొకరు వచ్చి నీ మీద ఒత్తిడి పెడతారు.
దిస్ ఇస్ అ వెరీ ఎంటర్‌ప్రెన్యూరల్ స్టేట్మెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ఒకవేళ నీ మీద నువ్వు ఒత్తిడి పెట్టుకోకపోతే ఎవరో వచ్చి నీ మీద ఒత్తిడి పెడతారు. మన మీద మనం ఒత్తిడి పెట్టుకోవడం మంచిదా, ఎవరొకరి యొక్క ఒత్తిడికి గురవటం మంచిదా? మనం యొక్క ఒత్తిడే మనకు మంచిదే. మనం ఎప్పుడు కూడా చక్కటి సౌకర్యమైనటువంటి ఎన్వైరన్మెంట్లో మనము ఎదగటము కొంచెం కష్టము. అందుకే ఒత్తిడి మాత్రమే ఎదుగుదలనిస్తుంది. ఒత్తిడి మాత్రమే ఎదుగుదలనిస్తుంది. కొంతమంది ఈ యొక్క పట్టణానికి ఎందుకు మూవ్ అయ్యారో తెలుసా? ఎందుకంటే మీ యొక్క హోమ్ టౌన్లో మీకు ఆ యొక్క ఉద్యోగం దొరకలేదు గనక, ఆ యొక్క అవకాశాలు తెరవబడలేదు గనక. దాని అర్థం ఏంటి? ఒత్తిడి మిమ్మల్ని కదిలించింది. బాగవ్వాలి, నేను కూడా ఉపయోగపడాలి, నేను కూడా పని చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఒత్తిడి మిమ్మల్ని ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి తీసుకువచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ తీర్మానము యొక్క పరీక్షే నీ యొక్క విఫలము. నీ తీర్మానించుకున్నటువంటి దాని యొక్క పరీక్షే, ఆ తీర్మానం యొక్క పరీక్షే నీ యొక్క విఫలము. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే ప్రతి తీర్మానము పరీక్షింపబడుతుంది. ప్రతి తీర్మానం, ఎవ్రీ డెసిషన్ ఈజ్ గోయింగ్ టు గో త్రూ అ టెస్ట్. ప్రతి తీర్మానం, ప్రతి నిర్ణయము ఒక పరీక్షింపబడుతుంది. ఆ పరీక్షను నువ్వు తట్టుకుంటేనే నీకు విజయం వస్తుంది. ఆ పరీక్షను తట్టుకోలేనండి, ఆ యొక్క ఒత్తిడిని తట్టుకోలేనంటే విడిచిపెడతావు. దాని అర్థం ఏంటంటే నీవు తీసుకున్నటువంటి తీర్మానానికి నీవు కట్టుబడి లేకపోతేనే నీ వైఫల్యం చెందుతావు, లేకపోతే వైఫల్యాన్ని చెందవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు పరీక్షింపబడకపోతే నీ యొక్క తీర్మానానికి విలువ ఉంటుందా? ఉండదు. పరీక్షింపబడకపోతే, నీ యొక్క తీర్మానం పరీక్షింపబడకపోతే, నీ యొక్క నిర్ణయం పరీక్షింపబడకపోతే దానికి విలువే ఉండదు. అందుకే నువ్వు జీవితంలో ఏదైనా చేస్తావు అని తీర్మానము అనే వాగ్దానము చేసినప్పుడు జీవితము ఆ యొక్క వాగ్దానాన్ని పరీక్షిస్తుంది. జీవితము ఆ యొక్క తీర్మానాన్ని పరీక్షిస్తుంది. దేవుడు జీవితంలోకి నీవు తీసుకునేటువంటి నిర్ణయాలని ఒక భాగంగా మారుస్తాడు. నీవు తీసుకున్నటువంటి తీర్మానాలకి నీవు కట్టుబడి ఉంటున్నావా లేదా అని పరీక్షిస్తూ ఉంటాడు. ఎవరెవరైతే మొదటి విఫలం తర్వాత, మొదటి వైఫల్యం తర్వాత, మొదటి ఫెయిల్యూర్ తర్వాత విడిచిపెట్టకుండా ఉంటారో వారే నిజమైనటువంటి సక్సెస్ని అనుభవిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎవరైతే మొట్టమొదటిసారి ఈ యొక్క నేను విఫలాన్ని తట్టుకోలేకపోతున్నానని చెప్పి పారిపోతారో వారికి విఫలం మాత్రమే మిగులుతుంది, ఫెయిల్యూర్ మాత్రమే మిగులుతుంది. కానీ ఎవరైతే ఈ యొక్క విఫలాన్ని తట్టుకొని నిలబడతారో వారు ఖచ్చితంగా సక్సెస్ని చూస్తారు. ఎవరైతే నేను ఎలాగైనా గెలవాలి అనేటువంటి తీర్మానం తీసుకుంటారో వాడిని ఓడించడం కష్టం. వాడు ఎప్పుడు కూడా వైఫల్యమైనటువంటి జీవితం జీవించాడు. ఎందుకో తెలుసా? వాడు ఎలాగైనా గెలవాలని చెప్పి ఆశపడతా ఉంటాడు. వాడు ఓడిపోయినా సరే మరలా తిరిగి లెగుస్తాను, ఓడిపోయినా పడిపోయినా మరలా తిరిగి లెగుస్తాను. ఆరోగ్యం క్షీణించిపోయిందా, నా యొక్క ఆరోగ్యాన్ని కట్టుకుంటాను. నా యొక్క రిలేషన్షిప్స్ పాడైపోయాయా, మరలా నా యొక్క రిలేషన్షిప్స్ని కట్టుకుంటాను. నా యొక్క స్నేహితులు విడిచి వెళ్ళిపోయారా, మరలా నేను క్రొత్త స్నేహితులు చేస్తానని చెప్పి ఆయన తీర్మానం తీసుకున్న వాడిని ఎవరు ఏమి చేయలేరు. ఎందుకంటే గెలుద్దాము అనుకునే వాడిని ఆపడము చాలా కష్టం. 1989 సంవత్సరంలో డొనాల్డ్ జే ట్రంప్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి డేవిడ్ లెటర్మెన్కి ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. అప్పటికి ఆయన ఓన్లీ కన్స్ట్రక్షన్లో మాత్రమే ఉన్నాడు. బిల్డర్ డొనాల్డ్ జే ట్రంప్. అనేక మంది బిల్డర్స్ ఉన్నారు హైదరాబాద్లో. ఆ డొనాల్డ్ జే ట్రంప్ అప్పటికి ఎదుగుతున్నాడు అనమాట. ఎదుగుతూ అప్పటికి ఒక మిలియనేర్ అయ్యాడు. అంటే లక్షాధికారి. అప్పటికి లక్షాధికారే కదా అని చెప్పి అనుకుంటున్నారేమో, లక్షాధికారి డాలర్స్లో. కానీ లక్షాధికారికి కోటీశ్వరుడికి ఉన్న ఒక వ్యత్యాసం చెప్తాను. కోటీశ్వరుడు అంటే మిలియనేర్కి బిలియనేర్కి ఉండేటువంటి ఒక వ్యత్యాసం చెప్తాను. మిలియనేరు గృహాన్ని దర్శిస్తాడు, ప్రాపర్టీని చూస్తాడు, నచ్చితే కొంటాడు. బిలియనేర్ అలా కాదు, ఆన్లైన్ చూస్తాడు, కొని పడేస్తాడు. ఓకే, డిఫరెన్స్ అర్థమైందా?
ఈయన అప్పటికొక మిలియనర్. ఈయన బాగా ఎదుగుతున్నాడు, చాలా ధనవంతుడు అవుతున్నాడు, పట్టణాలను కడుతున్నాడు, స్ట్రీట్స్ని కడుతున్నాడు. ఈయన్ని డేవిడ్ లెటర్మన్ ఏమని అడిగాడంటే, అయ్యా మీరు చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నారు, కానీ ఒకవేళ ఓడిపోతే ఏంటి మీ పరిస్థితి? ఎందుకంటే అప్పటికి చాలా అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఇంట్రెస్ట్లు కడుతున్నాడు, ఒక పక్క బిల్డింగ్లు కడుతున్నాడు, ఒక పక్క పట్టణాలు కడుతున్నాడు, బ్రిడ్జ్లు కడుతున్నాడు, హైవేలు కడుతున్నాడు. మీరు ఎంతెంత అప్పులు తీసుకొని చేస్తున్నారు కదా, ఎలా అవుతుంది, సాధ్యం అంటారా అంటే డొనాల్డ్ ట్రంప్ ఈ రిప్లై ఇచ్చాడు. అతను ఇచ్చినటువంటి రిప్లై నా యొక్క మైండ్లో బలంగా నాటికిపోయింది. ఏమని ఇచ్చాడో తెలుసా? డేవిడ్, ఒకవేళ నేను ఓడిపోతే నేను పెద్దగా ఓడిపోవాలనుకుంటున్నాను అన్నాడు. పాస్టర్ గారు దాంట్లో ఏముంది అంటే, దాని ఒక్కసారి ఆలోచించండి. నేను ఓడిపోతే పెద్దగా ఓడిపోవాలనుకుంటున్నాను, కానీ చిన్నగా ఓడిపోవాలనుకోవట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను చిన్నగా ఓడిపోయినా మరలా ప్రయత్నిస్తాను. ఎంతవరకు ప్రయత్నిస్తానంటే ఓడిపోతే పెద్దగా ఓడిపోతాను. అందుకే ఈరోజు ఆయన 47వ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అయ్యాడు. నీవు తీసుకునేటువంటి నిర్ణయము పరీక్షింపబడుతుంది. ఆయనకి కష్టాలు ఉండవు అనుకుంటున్నారా? ఉంటాయి. ఆయన 45వ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఓడిపోయాడు. అప్పటికే ఆయన వయసు చాలా ఎక్కువ. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాట్ ఈస్ ద డెసిషన్ దట్ యు హ్యావ్ టేకెన్? జీవితము గొలియాతు వంటిది. ప్రతి ఉదయము అది మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఏమని చెప్తూ ఉంటుంది తెలుసా? రా, నన్ను సాధించు అని చెప్తా ఉంటుంది. జీవితం ప్రతి ఉదయం గొలియాతు వలె మనకు కనబడతా ఉంటుంది. అది మనల్ని బెదిరిస్తూ ఉంటుంది. నువ్వు నన్ను సాధించగలవా అని నిన్ను ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ యొక్క జీవితము నిన్ను నానా రకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటుంది. బద్ధకస్తుడు అని, పనికిరానటువంటి వాడు అని, ఎందుకు ఉపయోగపడేటువంటి మనిషి అని, లేకపోతే భయస్థుడు అని, పిరికివాడు అని, నానా రకాల మాటలతో నిన్ను భయపడతా ఉంటుంది. కానీ నువ్వు ఆ యొక్క గొలియాతును ఎదిరించి నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో ఖచ్చితంగా దేవుని యొక్క శక్తితో ఆ యొక్క జీవితాన్ని నీవు తిరగరాయగలవు. హల్లెలూయా. నీవు ఈరోజు ఆ యొక్క తీర్మానాన్ని దేవుని యొక్క శక్తితో జయించాలని చెప్పి ఆశపడుతున్నావా? లేకపోతే నీవు ఉన్న చోటనే ఉండిపోవాలని చెప్పి నీవు తీర్మానం తీసుకున్నావా? జీవితము తప్పు అని నువ్వు ప్రూవ్ చేయగలగాలి. హల్లెలూయా. ఎవరెవరైతే నన్ను ఇలా పిలుస్తున్నారో వారు తప్పు అని నువ్వు ఎప్పుడైతే ప్రూవ్ చేయగలుగుతావో, నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఎవరు ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ యూ. ఎవరెవరైతే ఓడిపోయారో వారు ముందుగానే నిర్ణయించుకున్నారు వారు ఓడిపోతారేమో అని. అందుకే వారు ఓడిపోయారు. కానీ ఎవరు వారి యొక్క నిర్ణయం లేకుండా ఓడిపోరు. వారు తీర్మానించుకోకుండా ఓడిపోరు. నా ప్రియ సహోదరుడు, అంతవరకు ఎందుకు? దేవుడు ఎప్పుడు కూడా బైబిల్లో ఎవరిని కూడా ఓటమి పాలుగా ఆయన ఒప్పుకోలేదు. ఎవరిని కూడా ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఆయన అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి గిదియోను చక్కగా తన యొక్క జీవితాన్ని సెట్ చేసేసుకున్నాడు, తన యొక్క మనసుని సెట్ చేసేసుకున్నాడు. ఏమని చెప్పాడంటే, మా గోత్రమే చాలా చిన్న గోత్రము, ఆ చిన్న గోత్రములో నేను చాలా చిన్నవాడిని, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నేను వెళ్తే చీకటంటే కూడా భయం నాకు అనేటువంటి తీర్మానం తీసుకొని అదే లిస్టు దేవుడికి అప్పచెప్పాడు. అయ్యా, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, బలహీనుల్లోనే బలహీనుణ్ణి, ఎందుకు పనికిరానటువంటి వాడిని అని చెప్పి జీవితాన్ని చక్కగా సెట్ చేసుకొని దేవుడికి అప్పచెప్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని ఓడిపోయినటువంటి వ్యక్తిగా రూపించలేదు. ఆయనకి తెలుసు నీలో ఉండేటువంటి సామర్థ్యము. ఆ యొక్క కంక్లూజన్కు వచ్చింది ఎవరంటే దేవుడు కాదు, నువ్వే నీ గురించి తీర్మానించుకున్నావు. ఏమనంటే, నేను ఎందుకు పనికిరానటువంటి వాడిని, నేను బద్ధకస్తుని, నేను పిరికి వాడిని, నా వలన ఏం ఉపయోగం లేదని. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మాత్రం పిలుస్తున్నాడు పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు నిన్ను. ఈరోజు నువ్వు దేవుని యొక్క మాటలు నమ్ముతున్నావా, లేకపోతే నీ యొక్క స్వంత ఆలోచనల పైన నువ్వు ఆధారం చేసుకుంటున్నావా? నీ యొక్క స్వంత ఆలోచనలు ఎప్పుడు కూడా నిజం కాదు. 3వ మాట చూద్దాము ఆ యొక్క వచనము నుండి. ఏంటదంటే, అవమానము తలంచుకము, నీవు లజ్జపడనక్కరలేదు.
చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. ఏమనంటే నీవు అవమానం పడనవసరం లేదు, ఇంకా అవమానం అనేటువంటిది నీ దగ్గరికి రాదంటున్నాడు. కానీ అనేక సార్లు మనం అవమానం దేంతోని రిలేట్ చేసుకుంటూ ఉంటామో తెలుసా? మన యొక్క గతముతో, మన యొక్క గతంలో వచ్చినటువంటి అవమానాలు, మన యొక్క అనుభవంలో వచ్చినటువంటి అవమానాలు. నీ యొక్క గతము కన్నా నిన్ను అవమానపరిచేటువంటి గొప్ప శత్రువు ఇంకొకటి లేదు. నీ యొక్క గతమే నిన్ను అవమానపరచగలిగే అతి పెద్ద శత్రువు. కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడో జరిగిపోయినటువంటి 20 సంవత్సరాల కింద జరిగిపోయినటువంటి ఆ యొక్క అనుభూతిని నువ్వు తలంచుకుంటూ నువ్వు జీవించాలనుకుంటున్నావా? లేకపోతే నీ జీవితంలో ఉండేటువంటి ఆ యొక్క నూతన భవిష్యత్తును, నూతన అనుభవాన్ని నువ్వు అనుభవించాలని చెప్పి ఆశపడుతున్నావా? అనేక సార్లు ఏమవుతా ఉంటుందో తెలుసా? భార్య భర్తల మధ్యన గొడవ వస్తుంది. ఎప్పుడు? పెళ్ళి రోజు. ఏమని? మీ అమ్మ నన్ను ఇలా చూడలేదు, మీ నాన్నగారు నన్ను ఇలా ట్రీట్ చేయలేదు. ఆ యొక్క గొడవ ఎంతకాలం వెళ్తుంది తెలుసా? గెస్ చేయగలరు మీరు? బ్రతికినంత కాలం. ప్రతిసారి గొడవైన ప్రతిసారి 20 సంవత్సరాల క్రితం పెళ్ళైనటువంటి సంఘటనే గుర్తొస్తుంది, కానీ నీ యొక్క భవిష్యత్తును నువ్వు మర్చిపోతున్నావు. ఆ యొక్క గతాన్ని పట్టుకొని నీవు మధుర క్షణాలు, నీ యొక్క భార్యతో గడిపేటువంటి ఆ యొక్క మధుర క్షణాలని నీవు నాశనం చేసుకుంటున్నటువంటి సంఘటన నీకు గుర్తు రావట్లేదా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క విలువని నీ యొక్క ప్రవర్తనతో వెలకట్టొద్దు. నీ యొక్క విలువను నీ యొక్క ప్రవర్తనతో వెలకట్టొద్దు. నీ విలువని నీ అనుభవంతో వెలకట్టొద్దు. ఎందుకో తెలుసా? నీ యొక్క ప్రవర్తన తాత్కాలికం మాత్రమే, అదొక సంఘటన అంతే. నిజంగా నేను సరిగ్గా ట్రీట్ చేయలేదేమో, కానీ అది నీ యొక్క విలువ కాదే. ఇప్పుడు గిదియోను కూడా అలాగే అనుకుని ఉండొచ్చు కదా. గిదియోను ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వెంటనే రెక్టిఫై చేసుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాముకు సంతానమే లేరే, కానీ అబ్రహాముని ఎలా తయారు చేస్తానని చెప్పాడు చెప్పండి? దేశాలకు ఫాదర్ ఆఫ్ ద నేషన్స్. అనేక దేశాలట ఆయన నుండి పుట్టిస్తానని చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే అబ్రహాం పట్టుకున్నాడు, నాకు పిల్లలు లేరయ్యా, నేను ఎలా కంటాను అని చెప్పలే. దేవుడు చెప్పినటువంటి మాటకు అదే సత్యమని నమ్మాడు, తన యొక్క భవిష్యత్తును మార్చేశాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీ యొక్క భవిష్యత్తును మార్చుకోవాలంటే నీ యొక్క గతాన్ని విడిచిపెట్టాలి. యూ నీడ్ టు లీవ్ యువర్ పాస్ట్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అ న్యూ ఫ్యూచర్. నీవు నీ యొక్క గతాన్ని విడిచిపెడితేనే నీవు నీ యొక్క భవిష్యత్తును సృజించగలవు. నీ యొక్క విలువ ఎప్పుడు కూడా ఒక సంఘటన బట్టి మారిపోదు. నీ యొక్క విలువ ఎప్పుడు కూడా ఒక సంఘటన బట్టి మారిపోదు. ఉదాహరణకి గత వారం చెప్పాను కదా, ఒక వజ్రం గురించి గుర్తుందా? నీ యొక్క చేతిలోని ఆ యొక్క వజ్రాన్ని పెట్టినట్లయితే, ₹1,00,00,000 విలువైనటువంటి వజ్రం నీ యొక్క చేతిలో పెట్టి ఆ యొక్క వజ్రాన్ని నీవు మట్టిలో విసిరేసినట్లయితే ఆ యొక్క వజ్రం యొక్క విలువ మారిపోతుందా? మారదు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆ మట్టికి విలువ పెరుగుతుంది. అదే రీతిగా నీవు చాలా కింద స్థాయిలో, చాలా చిన్న గ్రామంలో, ఒక చిన్న కుటుంబంలో పుట్టిండొచ్చేమో, కానీ దేవుడు నిన్ను అక్కడ ఎందుకు విసిరాడో తెలుసా? ఆ కుటుంబ పరిస్థితిని మార్చడానికి, ఆ యొక్క పరిస్థితులను మార్చివేయడానికి, ఆ యొక్క గ్రామానికి, నీ యొక్క పుట్టుక వలన ఆ గ్రామానికే పేరు రావటానికి. హల్లెలూయా. దట్ ఈజ్ యువర్ వర్త్. అది నీ యొక్క విలువ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క విలువను నువ్వు ఎలా వెలకడుతున్నావు? ఒక సంఘటన వలన కాదు. నీ యొక్క జీవితము ఇంకా అవ్వలేదు. యువర్ లైఫ్ ఈజ్ నాట్ has not ended. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వస్తువు ఏమవుతుందో అది ప్రాముఖ్యం కాదు, కానీ దాని విలువ ప్రాముఖ్యము. అంటే నీవు ఒకవేళ ఒత్తిడికి గురైతే నీ యొక్క విలువ మారదు. ఒకవేళ అదే వజ్రాన్ని మనం తీసుకొని మొక్కలు చేసేస్తే దాని యొక్క విలువ పోతుందా? పోదు. అది ఇంకా వజ్రంగానే ఉంటుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఓటమి యొక్క బాధితుడవైతే నువ్వు ఆ ఓటమిని మర్చిపోయి నీ భవిష్యత్తులోకి చూడటం మొదలు పెట్టాలి.
నువ్వు ఆ యొక్క ఓటమికి బాధితుడు అయితే నువ్వు ఆ యొక్క ఓటమిని మర్చిపోయి భవిష్యత్తు వైపు చూడటం మొదలుపెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ భవిష్యత్తుతో నీవు బిజీగా ఉండడం వలన నీ జ్ఞాపకాలను నువ్వు మర్చిపోతావు. కానీ ఈరోజు నువ్వు నీ యొక్క భవిష్యత్తుతో బిజీగా ఉంటున్నావా, లేకపోతే నీ యొక్క గతంతో బిజీగా ఉంటున్నావు? అమ్మ బాబో, మా ఆయనండి, ఏంటండి మీ ఆయన ఒకప్పుడు ఇలా చేసాడండి. హలో, ఒకప్పుడు, ఇప్పుడు మీకు తెలియదండి. అలాగే చేస్తా నువ్వు అనుకుంటున్నావు, అలాగే చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు, అలా చేయడు. ఒక్కసారి తప్పు అయినందుకు జీవితాంతం తప్పు అవుతుందా? హలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఓడిపోయినందుకు జీవితాంతం ఓడిపోతావా? ఒక్కసారి సరిగ్గా కుదరలేనందుకు జీవితాంతం వంట కుదరకుండా ఉంటుందండి? కుదరదు కదా. ఒకసారి నేను అలాగే ఫస్ట్ టైం నేను మంచి చికెన్ బిర్యానీ ట్రై చేద్దామని, యూట్యూబే కదా అంతా, మంచి చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పి కూర్చొని చికెన్ బిర్యానీ చేశా. అది కాస్త బొగ్గుగా వచ్చింది బయటికి. మనం వండితే బొగ్గు వస్తుందని చెప్పి డిసైడ్ అయిపోయి ఉంటే మా ఆవిడకి మంచి మటన్ కర్రీ చేసి పెట్టా. ఒకసారి ఎలా తిందో తెలుసా? ఇంకా జీవితంలో ఎప్పుడు తినలేని అంత తింది. హల్లెలూయా. ఒక్కసారి పాడైనంత మాత్రాన రెండోసారి కూడా పాడవుతుందని చెప్పి అనుకోవద్దు. సో మనము మన యొక్క గతంతో బిజీగా ఉండకూడదు, మన యొక్క భవిష్యత్తుతో బిజీగా ఉండాలి. ఆమేన్. ప్రక్కవారి తిరిగి ఆ మాట చెప్పండి, గతంతో బిజీగా ఉండదని చెప్పండి. చాలామంది నా వైపు చూసి చెప్తున్నారు. నా వైపు ఎందుకండి, మీ ప్రక్కవారికి చెప్పండి. రెడీ, 1 2 3 హియర్ వి గో. ఇప్పుడు ఇంకొకరి వైపు తిరిగి చెప్పండి, భవిష్యత్తుతో బిజీగా ఉన్నానని చెప్పండి. ఏమండి, రెండు మాటలు ఒకరికే చెప్పారు మీరు, మోసం అది. మళ్ళీ ట్రై చేద్దాం. ఒకరికి గతం గురించి చెప్పండి, రెండో వాళ్ళకి భవిష్యత్తు గురించి చెప్పండి. ఓకే, రెడీ, 1 2 3. గతంతో బిజీగా ఉండదని చెప్పండి. ఇప్పుడు ఇంకొక వైపు తిరగాలి మీరు, ఆపోజిట్. ఓకే, ఇప్పుడు వారికి తిరిగి చెప్పండి, భవిష్యత్తుతో బిజీగా ఉండనని చెప్పండి. హల్లెలూయా. సో నువ్వు నీ యొక్క గతాన్ని ఎలాగా ముంచేయగలవు, ఎలా భూస్థాపితం చేయగలవు అంటే నీ యొక్క భవిష్యత్తుతో బిజీగా ఉండి. 4వ మాట చూద్దాము ఆ యొక్క వచనంలో. ఏంటదంటే, నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. దేని మరుస్తాము? నీ బాల్యకాలపు సిగ్గును నీవు మరచేదవు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ మర్చిపోతావని దాని అర్థం. అర్థమైందా? అంటే మర్చిపోవడం దేవుని యొక్క చిత్తములో భాగమే. పురుషులందరూ చెప్పొచ్చు ఆమెన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. నా భార్య నిన్న ఏం చెప్పిందో నేను ఈరోజు మర్చిపోతా. నిన్నటిది ఈరోజు ఎందుకు, ఆఫీస్లో ఏదో అనుకుంటాను, లేకపోతే నా భార్య చెప్తుంది ఏదో ఆఫీస్లో ఉన్నప్పుడు, ఏమంటే మీరు వస్తున్నప్పుడు ఇది పట్టుకురండి, లేకపోతే ఇది ఆర్డర్ పెట్టండి, లేకపోతే ఈ పని చేసుకొని రండి అని హ్యాపీగా ఇంటికి వచ్చేస్తా. హాయ్ అంటాను. చేశారా? ఏంటది? మర్చిపోవడం ఒక వరం. ఆమేన్. పురుషులు గట్టిగా చెప్పాలి. అబ్బే సరిపోట్లే, చప్పట్లు కూడా ఒకసారి దేవుడు ఇచ్చినట్టు వరం. సో సిస్టర్స్, మీరు ఎక్కువ గాడ్ ఇస్ డిజైన్డ్ అస్ లైక్ దాట్. అర్థమైందా? దేవుడు భర్తను అలాగా రూపించేశాడు. అది మా ఫాల్ట్ కాదు. సో కానీ మనం చేసే తప్పు ఏంటంటే ఇవి మర్చిపోతాము. నీ భార్య కూరలో 20 సంవత్సరాల క్రితం ఉప్పు లేనటువంటి విషయం మాత్రం మర్చిపో. సిస్టర్స్, ఏమంటే నిన్న చెప్పింది ఈరోజు మర్చిపోతే, ఉదయం చెప్పింది సాయంత్రం మర్చిపోతే, గంట ముందు చెప్పింది మర్చిపోతే, 20 సంవత్సరాల క్రితం చెప్పింది ఎందుకు మర్చిపోము? దాని అర్థం ఏంటంటే జ్ఞాపకాలు మనం మర్చిపోతేనే మర్చిపోయేవి, మనం విడిచిపెడితేనే పోయేవి, మనం గుర్తుపెట్టుకోవాలంటే ఉండేవే. నీ యొక్క జ్ఞాపకాలను
నీవు నీ యొక్క గతాన్ని నీవు తీర్మానించుకోవాలి. ఏమనంటే నువ్వు మర్చిపోవాలని బలంగా తీర్మానించాలి. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క గతాన్ని నేను మర్చిపోతాను అని తీర్మానించుకుంటావో అప్పుడే నీ యొక్క జ్ఞాపకాలను నీవు సమాధిగా మార్చగలవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు, నీ భవిష్యత్తు గురించి, నీ గతం గురించి కాదు. దేవుడు ఎప్పుడు కూడా మాట్లాడేది నీ భవిష్యత్తు గురించే కానీ నీ భవిష్యత్తు నేను ఎలా చేస్తాను, నీ భవిష్యత్తు నేను ఎలా మారుస్తాను, నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను. వాగ్దానాలు దేని గురించండి? గతం గురించా, భవిష్యత్తు గురించా? మరి మనం ఎందుకు ఆ యొక్క గతాన్ని పట్టుకొని ఉంటున్నాము? ప్రక్కవారు తిరిగి చెప్పండి, మర్చిపో అని చెప్పండి. నాలా చెప్పాలి, మర్చిపో. హల్లెలూయా. మర్చిపోవాలి. నీ గతాన్ని జ్ఞాపకంగా చేసుకోవడంలో బిజీగా ఉండకూడదు. ఎప్పుడు బిజీగా ఉండకూడదు. నీ భవిష్యత్తును తయారు చేయడంలో బిజీగా ఉండాలి. పౌలు అదే చేశాడు, మోషే అదే చేశాడు. మోషే ఏం చేశాడు తెలుసా? తన యొక్క గతాన్ని ఒక సాక్ష్యముగా మార్చాడు. తన యొక్క గతాన్ని ఒక సాక్ష్యంగా, పౌలు తన యొక్క గతాన్ని ఒక సాక్ష్యంగా మార్చాడు. అంటే నీ గతం ఒక సాక్ష్యముగా వాడబడితే అప్పుడే నీ గతాన్ని నువ్వు జయించినట్లు. ఉదాహరణకి ఇది మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, రెడీయా? 1+1 ఎంత చెప్పాలి? 1+1 ఎంత? ఓకే, ఇప్పుడు అలాగే అంత ఫాస్ట్గా ఆన్సర్ చేయాలి. రెడీ? మోషే నరహత్య చేశాడని ఎవరు రాశారు? మోషే రాశాడు. నేను చంపానండి అని ఎవరు రాశారు అనుకుంటున్నారు? మోషే. నేను కూడా ఏమాత్రం తక్కువ కాదు, నేను కూడా చంపానని పౌలు కూడా రాశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇకపై వారి యొక్క గతము వారిని ఏమాత్రము ప్రభావితం చేయకుండా వారి యొక్క గతాన్ని ఒక సాక్ష్యముగా మార్చి వారు చెప్పగలుగుతున్నారు. నువ్వు నీ గతం గురించి మాట్లాడగలుగుతున్నావా? లేకపోతే సిగ్గుపడుతున్నావా నీ గతం గురించి మాట్లాడడానికి? నువ్వు నీ గతం గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతున్నట్లయితే నువ్వు నీ గతాన్ని జయించలేనట్టు. నీ గతం ఇంకా నిన్ను వెంబడిస్తుంది. నీ గతం నిన్ను ఇంకా పట్టుకొని ఉంది. నీ గతం నిన్ను ఖైదీగా మార్చింది. నీ భవిష్యత్తులోకి నిన్ను ప్రవేశించనీయట్లేదు. అనేక మంది యొక్క జీవితాలు అలాగే ఉన్నాయి. వారు వారి యొక్క గతం గురించి మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో, వారు వారి యొక్క గతం గురించి సిగ్గుపడుతూ ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, పౌలు ఏ ప్రదేశం వెళ్ళినా ఆయన ఎప్పుడు కూడా తన గురించి ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చుకున్నాడంటే, ఒకప్పుడు మార్గాన్ని వెంబడించే వారిని నేను నరహత్య చేశాను అనేటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చుకునేవాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క గతము నీ గురించి ఏమని చెప్తుంది? అదే మోషే మరలా తన గురించి ఏమని రాశాడో తెలుసా? వారందరిలో మిక్కిలి సాత్వికుణ్ణి అని కూడా రాశాడు. హల్లెలూయా. తన గురించి తానే రాశాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, నీ యొక్క గతాన్ని నీ ఒక సాక్ష్యముగా వాడగలుగుతున్నావా? అవునండి, నేను ఒకప్పుడు వ్యభిచారం చేశాను. అవునండి, నేను ఒకప్పుడు నా యొక్క శరీరము డబ్బు కొరకు నేను వాడుకున్నాను. అవునండి, నేను ఒకప్పుడు మోసం చేశానండి. అవునండి, ఒకప్పుడు నేను దొంగతనం చేశానండి. అవునండి, ఒకప్పుడు నేను నా యొక్క ఆలోచనని పెద్దగా వాడలే, నా యొక్క బలాన్ని శక్తిని పెద్దగా వాడలేదు. అయినను ఇప్పుడు నేను మార్చివేయబడ్డాను అనేటువంటి సాక్ష్యాన్ని నీవు చెప్పగలుగుతున్నావా? నీ యొక్క గతం గురించి నువ్వు ఎంతలాగా చెప్పుకోగలగాలంటే, ఇంకా నీ గురించి వారు చెప్పడానికి ఏం ఉండకూడదు, వారికి అంతలాగా చెప్పుకోవాలి. అప్పుడు
నీ గతాన్ని నీకు వ్యతిరేకంగా వాడలేరు కదా నువ్వే చెప్పుకుంటే. అనేక మంది వారి యొక్క గతము వేరే వారికి గొప్ప ఆయుధంగా మారుతుంది. కానీ అదే గతాన్ని నువ్వు ఎప్పుడైతే సాక్ష్య రూపంగా మారుస్తావో ఆ యొక్క ఆయుధాన్ని మనం తెంపివేస్తాము. నీ యవ్వనములో నీ గతాన్ని బంధిస్తున్నావు. నీ యవ్వనములో అందరూ తప్పులు చేస్తాం, అందరూ పాపాలు చేస్తాం. యవ్వనములో అందరూ కూడా తప్పులు చేస్తాం. కానీ మనం చేసేది ఏంటంటే మనము మన యొక్క భవిష్యత్తును మన యొక్క యవ్వన ప్రాయంలో ఆ యొక్క జ్ఞాపకంలో బందీ చేస్తూ ఉంటాం. అనేక లవ్ ఫెయిల్యూర్స్ అవుతాయి. కానీ మనం ఎవరే ఎగ్జాంపుల్ తీసుకుంటామో తెలుసా? దేవదాసు, పార్వతి. అండ్ వీ ట్రై టు రీలివ్ హౌ దే లివ్డ్. వారి యొక్క కథ విని మనం వారిలాగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నేను ఉండలేనండి, ఆ అమ్మాయిని విడిచి ఉండాలి, ఆ అమ్మాయి విడిచి వెళ్ళిపోయింది, ఇంకొని పెళ్లి చేసుకుంది, పిల్లల కన్నా ఈయన మాత్రం ఫుల్గా తాగేసి జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. నువ్వు నీ యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నావు నీ గతం వలన. అవునండి, నేను అప్పుడు ఒక అమ్మాయిని బాగా లవ్ చేశాను, కానీ దట్స్ ఓకే, విడిచిపెట్టేశాను. ఐ హ్యావ్ చేంజ్డ్. నేను నా యొక్క ప్రాధాన్యతల్ని నేను మార్చుకున్నాను. ఐ హ్యావ్ చేంజ్డ్. ఇప్పుడు నేను ఒకప్పుడు వాటిని నేను ముందు పెట్టేవాడిని, కానీ ఇప్పుడు నేను మార్చివేయబడినటువంటి మనిషిని, నూతన పరచబడినటువంటి మనిషిని. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను గుర్తించాను, నా యొక్క జీవితం మార్చుకున్నాననేటువంటి సాక్ష్యం చెప్పగలవా? హౌ ఇస్ యువర్ లైఫ్ టుడే? నీ యొక్క గతంలోనే నీ పాతి వేయబడి ఉన్నావా? ఆ పాతి పెట్టబడినటువంటి గతాన్ని పెరికి వేసి నీవు దేవునికి ఇసిరేసే ఈ ఉదయకాలమున. నీ యొక్క జ్ఞాపకాన్ని నీవు మరిచిపోకపోతే నీ యొక్క జ్ఞాపకము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. 5వ మాట ఆ యొక్క వచనములో, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనుము. వైధవ్యపు అనగా ఏంటంటే, ఆ యొక్క పదము మామూలుగా మనం వాడేది విధవరాళ్ళు గురించి వాడుతూ ఉంటాం. దాని అర్థం ఏంటంటే భర్త విడిచి వెళ్ళిపోయినటువంటి స్త్రీ. యాక్చువల్గా దాని రూట్ మీనింగ్ ఏంటంటే, వైధవ్యపు అంటే లోన్లీ పర్సన్, ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తి, విడిచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. దాని అర్థం ఏంటో తెలుసా? నీవు బాధింపబడిన తర్వాత నీ ఒంటరిగా మిగిలిపోయావు కదా, ఆ యొక్క జ్ఞాపకాలు ఇకపైన నీవు ఆ యొక్క జ్ఞాపకాల్లో బ్రతకకూడదు. అనేక మంది అదే ఆలోచనలో బ్రతుకుతూ ఉంటున్నాం. ఒకప్పుడు మోసపోయానండి, ఈ వ్యక్తి వచ్చాడు మోసం చేశాడు, ఈ వ్యక్తిని నమ్మాను, నేను మోసపోయాను. అనేక సమయము ఆ వ్యక్తి పైన పెట్టాను, చాలా సమయం. యూ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఐ హ్యావ్ ట్రస్టెడ్, బట్ యు నో వాట్, ఐ కెన్ నెవర్ స్టాప్ ట్రస్టింగ్ పీపుల్. ఎన్నోసార్లు మోసపోయాను, ఎన్నోసార్లు నమ్మాను, ఎన్నోసార్లు మోసపోయాను. కానీ మోసపోయిన దానికన్నా నమ్మిన వారటువంటి సంఖ్య ఎక్కువ. దాని అర్థం ఏంటో తెలుసా? నమ్మిన వారు మోసం చేసి వెళ్ళిపోయారు, అంత మాత్రాన్న నేను నమ్మకుండా, మరలా తిరిగి నమ్మకుండా నేను బ్రతకట్లేదు. మెనీ ఆఫ్ us ఆర్ డూయింగ్ దట్ మిస్టేక్. ఒకప్పుడు ఇలా చేశాడండి, నో ప్రాబ్లం. దేవుడు నేను ఎన్నోసార్లు నమ్మాడు, నువ్వు దేవుడిని మోసం చేయలేదా? అయినా సరే మరలా తిరిగి నిన్ను నమ్ముతున్నాడు కదా, మరి నువ్వెందుకు
ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మర్చిపోవటంతో వచ్చే అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోవడం. దాని అర్థం ఏంటంటే, నీవు ఏ అనుభూతినైతే అనుభవించావో ఆ యొక్క అనుభూతిని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే ఆ యొక్క అనుభూతి సత్యము కాదు గనుక. దట్ ఎక్స్పీరియన్స్, వాట్ యు హ్యావ్ ఫెల్ట్ ఈజ్ నాట్ ట్రూ. దాన్ని మర్చిపోవాలి. నీ యొక్క జ్ఞాపకము దేని కొరకు వాడాలంటే, నూతనమైనటువంటి జ్ఞాపకాలు చేసుకోవడం కొరకు వాడాలి. నీ యొక్క భవిష్యత్తులో యెషయా గ్రంథం 43:18 ఇలా చెప్తుంది, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. అసలు అందరు కలిసి చదువుదాం. అది మునుపటి వాటిని, పూర్వకాలపు సంగతులను. మనం మాత్రం అదే చేస్తున్నాం. We want to remember, we want to stay, we want to dwell in that place. తలంచుకోవడం అంటే జీవించడం. జ్ఞాపకం చేసుకోవడం అంటే దానిలో నివసించడం. ఏమండి, ఒకవేళ ఎవరైనా మీ ప్రాపర్టీలో ఉంటున్నారంటే, ఎవరైనా మీ యొక్క ఇల్లుల్లో ఉంటున్నట్లయితే, మీరు వాళ్ళ దేనికి అద్దె తీసుకుంటారా? తీసుకుంటారు కదా. అద్దె తీసుకోకుండా ఉంటే ఏం చేస్తారు? పంపించేస్తారు. అంటే వారు ఉండడం వల్ల మీకు లాభమా నష్టమా? అద్దె కడితే లాభం, అద్దె కట్టకపోతే నష్టం. నష్టపరిచే వాళ్ళని మీరు ఉంచుతారా, వెళ్ళగొట్టేస్తారా? మరి ఈ జ్ఞాపకం అనేటువంటి ఈ యొక్క స్థలములో నీ ఆలోచన, నీ మనసులో నీ పాత గతము, నీ పాత ఆలోచనలు, దానివల్ల రూపాయి లాభం లేదు నీకు. యట్ దే ఆర్ లివింగ్. అయినా సరే నీలో జీవిస్తున్నారు. నీకు లాభం కాదు కదా, ఏం చేయకపోయినా పర్లేదు, కానీ నష్టపరుస్తున్నారు. ఎలా నష్టపరుస్తున్నారంటే, నీ భవిష్యత్తులోకి నిన్ను పంపించకుండా, నీ యొక్క అవకాశాల్ని చూడనీయకుండా నిన్ను ఆపివేస్తున్నారు, ఖైదీగా మారుస్తున్నారు, బంధిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ యొక్క మునుపటి జ్ఞాపకాలను మర్చిపోతున్నావా? జ్ఞాపకం చేసుకుంటున్నావా? కొంతమంది పెద్ద పెద్ద ఇల్లులు, బంగ్లాలు కట్టేసి వాటి కోసం మీరు ఇక్కడే ఉండండి బ్రదర్, మీరు ఇక్కడే ఉండండి, ప్లీజ్ వెళ్ళొద్దు అని చెప్తున్నారు. బట్ ఇట్స్ టైమ్ ఫర్ దెమ్ టు మూవ్ అవుట్. నీ యొక్క పాత జ్ఞాపకాల్ని వెళ్ళగొట్టే సమయము ఆసన్నమైంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. నీ యొక్క పాత ఓటమిలిని వెళ్ళగొట్టే సమయము ఆసన్నమైంది. ఆమేన్. కొంతమంది, యాక్చువల్లీ I didn't want to say this, but I want to say, కొంతమంది వారి యొక్క గతాన్ని విడవలేక జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ యొక్క గతం నుండి వచ్చేటువంటి నొప్పి, ఆ యొక్క బాధ వారికి చాలా అలవాటైపోయింది. ఎంతగా అలవాటైపోయిందంటే ఆ యొక్క బాధ, ఆ యొక్క నొప్పి లేకపోతే జీవించలేకపోతున్నారు. అది ఇంకా భయంకరం. నోరు తెరిచిన ప్రతిసారి నువ్వు నీ బాధ గురించి చెప్తున్నావు. నోరు తెరిచిన ప్రతిసారి నీ యొక్క గతం గురించే మాట్లాడుతున్నావు. ఎంతకాలం? ఇక ఎంతకాలము?
ఆ యొక్క బాధ నీకు కావాలి. విడిచిపెట్టు ఆ యొక్క బాధని, విడిచిపెట్టు ఆ యొక్క నొప్పిని, విడిచిపెట్టు. ఈరోజే ఆ యొక్క విడుదల నువ్వు పొందును గాక. యెషయా గ్రంథము 43 అధ్యాయం 25 వచనం ఇలా చెప్తుంది, నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నేనే అని ఎవరు చెప్తున్నారో తెలుసది? యెహోవా. నేనే నా చిత్తానుసారంగా. అంటే నీ గతాన్ని మర్చిపోవడం ఎవరి చిత్తం? దేవుని చిత్తం. ఆయన అంటున్నాడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను, నా చిత్తానుసారంగా నీ పాపములను జ్ఞాపకము. ఆయన ప్రతిసారి మనం వస్తూ ఉంటాం. దేవుడు మర్చిపోయినా మనం మర్చిపోం. దేవా, లాస్ట్ ఫ్రైడే దేవుడు అంటున్నాడు, బాబు నీ దండం పెడతాను, నాకు గుర్తు చేయక, నేను మర్చిపోయాను. గాడ్ వాంట్స్ టు లివ్ అ లైట్ లైఫ్. చాలా తేలికైనటువంటి జీవితం దేవుడు జీవించాలని చెప్పి ఆశపడుతున్నాడు. చాలా తేలికగా బరువుతో ఉండేటువంటి జీవితం జీవించాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నీ పాపాన్ని నేను క్షమించేశాను అంటున్నాడు. నీ యొక్క గతాన్ని నేను నువ్వు మరలా నా దగ్గర రావద్దు దాని గురించి మాట్లాడడానికి. ఇట్స్ గాన్, ఇట్స్ పాస్ట్. నీ యొక్క పాపాన్ని చూడండి, ఆలోచించండి. నీ పాపాన్ని ఎవరి కోసం క్షమిస్తున్నాడు? ఆయన కోసం. నీ యొక్క అతిక్రమముల్ని ఎవరి కోసం క్షమిస్తున్నాడు? ఆయన కోసం తుడిచివేస్తున్నాడంట. అంటే నీ పీడకలను కూడా ఆయన మర్చిపోవాలని ఆశపడుతున్నాడు. నువ్వే గుర్తు చేస్తున్నావు. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు ఫర్గెట్ యువర్ పీడకల. ఆమేన్. మర్చిపోవాలి కదా, మర్చిపోవాలి. అందుకే కదా గాడ్ ఈజ్ గుడ్. ఎంత మంచివాడో చూడండి దేవుడు. వై డు వి సే గాడ్ ఈజ్ గుడ్? ఎందుకంటే ఆయన మర్చిపోతున్నాడు నీకన్నా ముందు. ఆయన ఎందుకు మర్చిపోతున్నాడంటే, నీ యొక్క పాపాన్ని ఎందుకు తుడిచివేయాలనుకుంటున్నాడంటే, నిన్ను నీతిమంతుడిగా చూడడానికి. నీ యొక్క పాపాన్ని ఎందుకు ఆయన తుడిచివేయాలనుకుంటున్నాడంటే, నేను నీతిమంతుడిగా చూడటానికి. నీ యొక్క ఓటమిని ఆయన ఎందుకు తుడిచివేయాలనుకుంటున్నాడంటే, నీ యొక్క విజయాన్ని చూడడానికి. నీకన్నా నీ భవిష్యత్తు పట్ల ఆయనే శ్రద్ధ కలిగి ఉన్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. Isn't he a good God? Yes, he is. ఆయన మన యొక్క గతాన్ని ఎందుకు పట్టుకొని ఉన్నాడంటే, మన యొక్క భవిష్యత్తును కాపాడడానికి. కొంతమంది ఈ గదిలో కూర్చున్నటువంటి వారు, కొంతమంది మీ యొక్క ఆశలు, మీ యొక్క హృదయ ఆశలు, మీ యొక్క కలలు, మీ యొక్క దర్శనాలను మీరు ఇంకా మీ యొక్క హృదయంలో దాచిపెట్టుకొని ఉన్నారు. దాన్ని ఇంకా సాధించలేదు. కానీ దానివైపు ప్రయత్నించకుండా ఉంటున్నారు. ఎందుకో తెలుసా? ఎప్పుడో ఓడిపోయినందుకు ఒక చిన్న భయము, ఎవరో చెప్పినటువంటి మాట మీలో ఒక చిన్న భయాన్ని పుట్టిస్తుంది. ఆ యొక్క మాటను పట్టుకొని మీరు ఇంకా ముందుకడుగు వేయట్లేదు. నువ్వు ఇంకా ఒక ఫెయిల్యూర్ అని ఎందుకు ఆలోచిస్తున్నావు తెలుసా? 10th క్లాస్లో మీ అమ్మగారు నాన్నగారు ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ నీకు రాలేదు. That's why you still think you are a failure. As a matter of fact, you are not. నువ్వు ఓటమి పాలైనటువంటి జీవితం కాదు నీది, అది ఒక సంఘటన మాత్రమే. దేవుడు అంటున్నాడు, నేను నీ యొక్క పాపాలను క్షమిస్తున్నాను, విడిచిపెడుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చెప్తుంది, వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి నీ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పటికీ, అందరూ చెప్పండి, ఎప్పటికీ నీ గతం గురించి మాట్లాడొద్దు. ఆమేన్. ఎప్పటికీ నీ ఓటమి గురించి మాట్లాడొద్దు. మాట్లాడితే సాక్ష్యం వలె మాట్లాడాలి, పౌలు వలె, మోషే వలె. హల్లెలూయా. ఎప్పటికీ
చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఎప్పుడు బ్రతికించాడట? పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన నిన్ను బ్రతికించాడు. ఎందుకంటే నీ భవిష్యత్తు చాలా ప్రాముఖ్యము దేవునికి. హల్లెలూయా. నీ భవిష్యత్తు కొరకు నిన్ను బ్రతికించాడు. ఎందుకంటే నీ భవిష్యత్తు కొరకు. అవునండి, ఒకప్పుడు నేను మందుకు బానిసై ఉన్నాను. ఒకప్పుడు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యేటువంటి క్యాండిడేట్గా ఉన్నాను. ఒకప్పుడు నేను పోర్నోగ్రఫీకి ఒక బానిసగా బ్రతికానండి. అవునండి, ఒకప్పుడు నేను నాకు భవిష్యత్తు అంటే భయం, ఒక పిరికివాడిగా బ్రతికానండి. అయినను ఆయన తన ప్రేమ వలన నేను మార్చివేయబడ్డాను. హల్లెలూయా. ఆ మాట ఉంది చూడండి, అయినను అని. అదే మన యొక్క గతము నుండి మన యొక్క భవిష్యత్తుకు వేరు చేసే మాట. ఆ మాట ఎక్కడ కనబడుతుంది తెలుసా? అదే అధ్యాయంలో 4వ వచనములో. అన్నీ నీ అపరాధములు ఎన్ని చేసి ఏమని అంటాడు చూడండి పౌలు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం అయినను అనేటువంటి మాట నుండి మారిపోయిందంతా. హల్లెలూయా. నువ్వు ఓటమి పాలై ఉండొచ్చు, అయినను ప్రయత్నించకుండా ఉండలేవు. నమ్ముతున్నారా? నీవు విఫలం చెందినటువంటి వాడు అయి ఉండొచ్చు, అయినను నీవు ప్రయత్నించకుండా మానలేవు. నీవు ఎప్పుడో ఓడిపోయావేమో, ఎప్పుడో బాధపడ్డావేమో, అయినను మరలా ఒక అవకాశం ఇవ్వకుండా ఉండలేవు. అయినను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారని 5వ వచనంలో చూస్తాం మనం. అయినను మీరు రక్షింపబడి ఉన్నారు. అందుకే నీ యొక్క జీవితం యొక్క విలువ ఏంటో తెలుసా? ఒక ప్రాణము. దట్ ఈస్ హౌ వాల్యుబుల్ యు ఆర్. ఆయనకి జీవితాన్ని అర్పించేశాడు నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ గతం గురించి కాదు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన సిలువెక్కాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి ఆయన నూతన అవకాశాలు సృష్టిస్తున్నాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి మార్గాలను సరళం చేస్తున్నాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి నీకు స్వస్థతనిస్తున్నాడు. నీ భవిష్యత్తును రక్షించడానికి. అందుకే నీ గతం కన్నా నీ భవిష్యత్తు చాలా ప్రాముఖ్యము. నువ్వు నీ గతాన్ని కాపాడుకుంటున్నావా? నీ భవిష్యత్తును కాపాడుకుంటున్నావా? అందుకే కదా, పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే. పాడదామా? లేచి నిలబడి పాడదామా? ఓ పాపములో పడినా నన్ను, శాపములో మునిగినా నన్ను నీ ప్రేమతో లేపితివే. రోగమే నన్ను చుట్టుకొని ఉండగా, రోదనతో ఒంటరినయుండగా నా కన్నీటిని తుడచితివే. నీది శాశ్వత, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి
మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీ యొక్క దేవునికి సాధ్యము. ప్రతి మోడును మరలా తిరిగి చిగురింప చేయగలిగే శక్తి నీ దేవునికి ఉన్నది. నీ యొక్క గతము భయంకరంగా చేదుగా ఉందేమో, దేవుడు ఆ యొక్క మారాను ఎలాగైతే మధురముగా మార్చాడో నీ యొక్క జీవితాన్ని కూడా చేదైనటువంటి అనుభూతి నుండి ఒక మధురమైనటువంటి అనుభూతిగా మార్చబోతున్నాడు నీ దేవుడు. ఆయన యొద్దకు నువ్వు వస్తావా? ఆయన యొద్దకు నువ్వు వస్తావా? నీ యొక్క గతాన్ని విడిచిపెట్టి వస్తావా? ఆయన యొద్దకు నీ యొక్క గతాన్ని మోసుకోకుండా వస్తావా? ఎందుకంటే నీ జీవితం చాలా విలువైనటువంటిది. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే నీ చేత్తో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకై నీ జీవితాన్ని ధారవోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవము నింపుటకు నీ జీవితాన్ని ధారవోసితివే. ఓ శాశ్వత ప్రేమయా, మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. అవును, ఆయనకి సాధ్యము. ఆయనకి సాధ్యమని నమ్ముతున్నావా? నీ యొక్క జీవితాన్ని మార్చగలడు. నీ యొక్క గతాన్ని, నీ యొక్క భవిష్యత్తును నీ యొక్క గతము కన్నా ప్రభావితంగా మార్చగలడు. నీ యొక్క గతము నీ యొక్క భవిష్యత్తుపై ప్రభావితం చేయకుండా మార్చగలడు. నీ యొక్క గతము ఏమాత్రము నీకు జ్ఞాపకం ఉండకుండా తుడిచివేయగలడు. నీ యొక్క పాపాన్ని ఆయన తుడిచివేయగలడు. నీ యొక్క గతాన్ని ఆయన తుడిచివేయగలడు. ఎందుకంటే నీ యొక్క భవిష్యత్తు ఆయనకు ప్రాముఖ్యం. నీ యొక్క భవిష్యత్తు ఆయనకు ప్రాముఖ్యం. అందుకే కదా ఆ యొక్క ఇశ్రాయేలీయుల్ని ఆ యొక్క రాత్రంతా కూడా మేఘస్తంభమై, పగలంతా కూడా మేఘస్తంభమై, రాత్రంతా కూడా అగ్ని జ్వాలగా ఇశ్రాయేలుని నడిపించింది. అందుకే కదా ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి విడిపించింది. ఎందుకంటే ఇశ్రాయేలు పట్ల చూపిన ప్రేమ వారి యొక్క భవిష్యత్తు కొరకు, అదే రీతిగా నీ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమ నీ భవిష్యత్తు కొరకు, నీ భవిష్యత్తును రక్షించడానికి. నువ్వెందుకు ఇంకా ఈ యొక్క గతాన్ని పట్టుకుంటున్నావు? నువ్వెందుకు ఇంకా ఈ యొక్క గతంలో జీవిస్తున్నావు? నువ్వెందుకు ఇంకా ఈ యొక్క జ్ఞాపకాల్లో జీవిస్తున్నావు? నీ యొక్క భవిష్యత్తు కదా నీకు కావాల్సిందే. నీ యొక్క భవిష్యత్తు కదా నీవు రక్షించుకోవాల్సిందే. పగలంతా మేఘస్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే, నన్ను వదిలేసిన బంధువులే, భారమరి తలచిన నా కొరకే బలి అయితివే. పగలంతా మేఘ స్తంభమై, రాత్రంతా అగ్ని స్తంభమై, దినమంతయు రెక్కలతో కప్పితివే. స్నేహితులే, నన్ను వదిలేసిన బంధువులే, భారమని తల
మరచిన నా కొరకే బలి అయితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు ఎండిన ప్రతి మోడును. నా దేవునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే, 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 సాధ్యమే. నా యేసుకు సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడాలి. అంటే నీ యొక్క గతాన్ని ఆయన చేతిలో పెడితే అది ఎంతో విలువని నాకు. నీ యొక్క భవిష్యత్తు ఎంతో విలువ. నీ యొక్క గతాన్ని పట్టుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చేవేమో, కానీ దేవుడు అంటున్నాడు నీ భవిష్యత్తును మారుస్తానంటున్నాడు. హల్లెలూయా. నీ యొక్క వైఫల్యాలు పట్టుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చేవేమో, కానీ దేవుడు అంటున్నాడు నీ యొక్క వైఫల్యాలు కాదు, నిన్ను సాధ్యపరిచే వ్యక్తిగా నేను మారుస్తానంటున్నాడు. ఓ గ్లోరీ టు గాడ్. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని ధారపోసితివే. హల్లెలూయా. చూడండి, ఒకసారి ఆలోచించండి. నీలో విలువ లేకపోతే దేవుడు నీ కొరకు ప్రాణం పెడతాడా? నీవు గొప్ప కార్యాలు చేయకపోతే దేవుడు నిన్ను సృష్టిస్తాడా? ఎందుకంటే నీవు తయారు చేయబడింది, నీవు సృజింపబడిందే దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క హస్తముల చేత, దేవుని యొక్క బలము చేత. That's who created you. That's who created you. నిన్ను సృష్టించింది, నిన్ను తయారు చేసింది, నిన్ను క్రియేట్ చేసింది సజీవుడైనటువంటి నీ దేవుడు. ఈ లోకాన్ని సృష్టించినటువంటి నీ దేవుడు, భూమి ఆకాశ మండలాలను సృజించినటువంటి దేవుడు, నక్షత్రాలు తయారు చేసినటువంటి వాడు. దట్స్ హూ క్రియేటెడ్ యూ. ఒక కంపెనీ కాదు, ఈ లోకాన్ని సృజించినటువంటి సృష్టికర్త నిన్ను సృజించాడు. దట్ ఈస్ వాట్ యువర్ వర్త్ ఇస్. నీ యొక్క విలువదే, నీ యొక్క విలువది, నీ యొక్క శ్రేష్టత అది. ఒక సంఘటన బట్టి లాక్ అయిపోవద్దు. గతంలో జరిగినటువంటి ఒక తప్పు వల్ల లాక్ అయిపోవద్దు. నీ యొక్క భవిష్యత్తును క్యాన్సిల్ చేసుకోవద్దు. గెట్ రిలీజ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఇన్ జీసస్ నేమ్. గెట్ రిలీజ్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో, యేసు నామములో నీ యొక్క గతం నుండి నీవు విడుదల పరచబడును గాక. యేసు నామములో నీ యొక్క జ్ఞాపకాల నుండి నువ్వు విడుదల పరచబడును గాక. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి
నమ్ము నమ్ము నమ్ము, నీ యొక్క భవిష్యత్తు మార్చివేయబడుతుందని నీవు నమ్ము. It is not about the past, but it's about the future. Change me because I want to change my future. అదే నీ ప్రార్థన అవ్వాలి. దేవా, నా యొక్క భవిష్యత్తు మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి నన్ను మార్చేయ్యా, నా ఆలోచనను మార్చేయ్యా, నా యొక్క మానసిక పరిస్థితిని మార్చేయ్యా. That is what your prayer should be. Is that your prayer? Or is your prayer about your past? దేవా, నన్ను వాడుమయ్యా, నన్ను వాడుకో ప్రభువా అని అడుగు. దేవా, నన్ను వాడయ్యా, నీ యొక్క అగ్ని చేత నన్ను కాల్చయ్యా, నీ యొక్క అభిషేక తైలముతో నన్ను నింపయ్యా, నాలో నుండి ప్రభువా నీ యొక్క జీవ జలప ఊటలను ప్రవహింపచేయమయ్యా. Let it flow through me. Let it flow through me. విడిచిపెట్టు నీ యొక్క గతాన్ని విడిచిపెట్టు, నీ యొక్క జ్ఞాపకాలను విడిచిపెట్టు, నీ యొక్క విజయాన్ని విడిచిపెట్టు, నీ యొక్క ఓటమిని విడిచిపెట్టు. ఒక్కొక్కసారి నీ యొక్క అతి పెద్ద గొప్ప విజయమే నీ అతి పెద్ద శత్రువుగా ఉంటుంది. దాన్ని విడిచిపెట్టు దాన్ని. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, ఈ యొక్క ఉదయ కాలంలో నీవు ఇచ్చినటువంటి సమయం కొరకు, దేవా, ఈ యొక్క రిపబ్లిక్ డేన ప్రభువా మాకు మేము నిజంగా స్వతంత్రులు అవ్వడానికి, మా యొక్క గతము నుండి స్వతంత్రులు అవ్వడానికి, నీ రాజ్యాంగాన్ని మేము పాటించడానికి, నీ యొక్క వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం చేయి. నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. మా యొక్క ప్రవర్తనను మేము మార్చుకోవడానికి సహాయం చేయి. నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపు, నీ యొక్క బలముతో మమ్మల్ని నింపుము. మా యొక్క మనస్సును మార్చు. మా యొక్క గతం నుండి మాకు ఈరోజు విడుదల వచ్చునుగాక. దేవా, మేము ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు ప్రభువా మా యొక్క గతాన్ని మోసుకెళ్లకుండా మా యొక్క భవిష్యత్తులోకి మేము అడుగు పెడుతున్నాము. దేవా, నీ యొక్క కార్యాలు చేయము. నీ యొక్క కార్యాల కొరకు ప్రభువా ఈ యొక్క సృష్టి ఎదురు చూస్తుందని చెప్తుందయ్యా. ఆ యొక్క కార్యాలు మేము చేసేలాగా సహాయం చేయము. గొప్ప కార్యాలు చేసేలాగా సహాయం చేయము. గొప్ప క్రియలు చేసేలాగా సహాయం చేయము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావమును చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు సంఘం అంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.